నువ్వే వెళ్తానంటే మాత్రం నేను పంపను. అంతే. అంతే. సరే సరే. అక్షర, అమ్మ దర్శనం చేసుకో. నీ విజయపు అడుగులను ఆ తల్లే ప్రారంభిస్తుంది. విజయోస్తు. ఇక నీకు అడ్డం ఉండదు అక్షర. గెలుపే నీ ముందుంటుంది. నమ్మకం ఉందండి. సత్యమేంటో ఆ తల్లి అత్తయ్యకి చూపిస్తుంది. పోవాలి, నీ నవరాత్రుల్లో నీ మహిమ చూపించాలి. ఇది పోవాలి, నేను గెలవాలి. సత్యమే నిలవాలమ్మా. చెడు అంతం కావాలి. నిజం తేలాలి. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇంట నన్ను కొలువు చేయి. నియమనిష్టలతో నా నవరాత్రులను జరిపించు. నమ్మిన దుర్గమ్మ మహిమను చూపిస్తుంది. నేను లేననుకోకు. జరిపించు, జరిపించు, జరిపించు. బుజ్జమ్మగారు, చెయ్యను అనుకున్నారా? నా పాత్రే ఉంటుంది. నువ్వమ్మా నా కోడలంటే. మీ సుఖమే కదత్తయ్య నాకు కావాలి. అయితే నువ్వే చేస్తాను అంటావు. మాటంటే మాటే బావుగారు. నాలుక కోసినా తప్పను. ఏమో అలా వచ్చేసింది. అమ్మవారే అనిపించారేమో. అవునమ్మా, ఆవిడ ఎవరి చేత పూజలు అందుకోవాలనుకుంటుందో వారికే అవకాశం ఇస్తారు. గుడికి వెళ్ళాం రాజేష్. సార్ చెప్పారండి. వీడొచ్చాడేంటి? చెప్పాను కదమ్మా, కష్టంగా ఉందంటే డ్రైవర్ జాబ్కి రమ్మన్నానని. తనే. నమస్తే మేడం. వామ్మో, వీడు ఏకంగా ఇంట్లోనే ఉద్యోగంలో చేరిపోయాడా? వీడికి ఇప్పుడు చిక్కానంటే చచ్చానే. ఒరే శేషుగా. రాజేష్, నవరాత్రులు ముందు చేరాము. మీ బాధ తీరిపోతుంది. అమ్మో, ఇది చెప్పినట్టే దీనికన్నీ కలిసొచ్చేస్తున్నాయి. పాపోయ్, ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా చేసుకో. అలాగే మేడం. నెల జీతం అడ్వాన్స్ ఇవ్వు. సరే అమ్మా. ఎందుకత్తా? తెలియనోడు ఎందుకని పంపించవచ్చుగా. ఓ అమ్మయ్యా, పిలవమంటావు అని పిలవలేదు. ఫస్ట్ టైం కాపాడేవరా ముసలోడా. ఏమా పిలవనా? వద్దులే, టాబ్లెట్స్ తీసుకోవాలి. గుర్తు చేయమని చెప్పాను, మర్చిపోయినట్టుంది. అందుకే అడిగా. నేను తెస్తానులేమ్మా. డాక్టర్ చీటీ డాష్ బోర్డులో ఉంది, తీసుకో. త్వరగా వచ్చేయండి. వెళ్ళొస్తాను అక్షర. లోపలికి వెళ్ళి టిఫిన్ చేయి రాజేష్. వామ్మో, లోపల నేను మెడికల్ షాప్ దాకా వెళ్ళొస్తా. అంటే నేను ఎలా డైవర్ట్ చేయాలంట? మర్చిపోయానండి. ఏంటి? ఏం గుర్తొచ్చింది దీనికి? అదేనండి, అప్పారావు గారు వీడియో తీశారు కదా, అతను దొరికాడేమోనో అడుగుతాను. వాడొకడున్నాడు కదా నా ప్రాణానికి. అడుగక్షరా. అక్షర గారు, అతను ఇంకా కనపడనే లేదు. ఏం చెప్పాలి ఏంటో. 100% ఎక్కడా కనపడలేదు.
కనపడ్డాడు మేడం. అవునా అప్పారావు గారు, కనబడ్డా? కనిపించాడా? ఇప్పుడే మేడం ఆన్ని పట్టుకుని వీడియో ఫార్వర్డ్ చేసుకుని మీకు ఫోన్ చేస్తాను. మిస్ చేయకండి, తీసుకుని త్వరగా వచ్చి. ఛాన్సే లేడు మేడం, 100%. బ్రదర్, ఏమండి, తను కనబడ్డాడంట. రెడ్ హ్యాండెడ్ గా దొరికేలా అది వీడియోలో ఉండాలి. ఆగరా, ఊరే నువ్వు దొరకపోతే నన్ను చంపేస్తారా, ఆగరా. ఆగో. నా కెమెరాతోటే సినిమా లాంటి వీడియో తీసి పెడతాను సార్. నీకోసం ఇంకొకసారి జరిపించాలా? సరే రా, ఇదే మాట మా అమ్మతో చెప్దు గాని రా. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. ఎలా అయినా అతన్నే పట్టుకుని ఆ వీడియో మీకు తెచ్చిస్తాను. బండినే విమానంలో తోలి ఎగిరిపోతాడు అనుకోలేదు. సరే పోనీ బండి నెంబర్ ఏమైనా తెలుసా? అది ఉంటాను కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్ లో బండి నెంబర్ చూడలేదు మేడం. ఈ ఒక్క తప్పు కాయను మేడం. ఇదేమైనా మొదటి తప్ప? ముచ్చటగా 3 అవకాశం ఇవ్వండి మేడం. అతను పాతాళంలో దాక్కున్నా సరే పట్టుకుని తీరుతాను 100%. ప్లీజ్ మేడం, ప్లీజ్ సార్, ప్లీజ్ మేడం. సరే వెళ్ళండి, కానీ ఈసారి మాత్రం వీడియోతోనే వస్తాను మేడం. వస్తాను సార్. వీడసలు వాడి సెల్లే తీయకుండా వెళ్ళిపోయాడు. అతను దొరకలేదా? సరే అక్షర రా. ఇదే ఎక్కువ, మరీ ఎక్కువ వేస్తే పాయసం కలర్ మారిపోతుంది. అప్పుడు బిడ్డకే కాదు తల్లికి ప్రాబ్లం ఉంటుంది. అది నా బ్యాగ్లోనే ఉంది కదా, వెతికే లోపే పడేస్తాను. దొరకకూడదు. ఇది ఎక్కడికి వెళ్తుంది? రాష్ట్రుది ఇప్పుడు రానంటే అత్తయ్య దగ్గర బ్యాడ్ అయిపోతాను. ఇదెక్కడి చావంట. రా. ఓకే మేడం. మరి నాయన ఫారెన్సిక్ ల్యాబ్ కా దేనికై ఉంటుంది? ముందు చూస్తే వీడు, పక్కనేమో ఇది. గ్యాప్ ఇవ్వకుండా టెన్షన్ పెట్టి చంపుతున్నారు. వామ్మో. పాటలు పెట్టమంటారా? బోర్ కొడుతుందేమో అని అడిగానండి. మీది ఊరేనండి?
ఆహా. ఓహో, సార్ వాళ్ళకి మీరేమవుతారు? ఒరే ఎందుకురా చంపుకు తింటున్నావు? అది నా కంప ముంచేది ఏం చేస్తుందో తెలియక నేను చేస్తుంటే ఇక్కడే ఉంటే వీడికి దొరికిపోయేలా ఉన్నాను. లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారో చూడాలి. సారీ అండి, క్యాజువల్గా అడిగినందుకు కోపం వచ్చిందనుకుంటా. ఇంకేం అడగకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ మీరా, గుర్తుపట్టారు అక్షరా? చెప్పండి. ఆ రోజు ఎవిడెన్స్ తీసుకెళ్లారు కదండి, రిపోర్ట్స్ వచ్చాయా? అడగడానికి వచ్చారా? అది డేంజరేగా. ఇంకా రాలేదండి, కొంచెం టైం పడుతుంది. వచ్చాక ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే సార్. యాక్చువల్లీ ఇప్పుడు మేము వచ్చింది దేనికంటే దానికి సంబంధించి ఇంకో క్లూ దొరికింది. ఇదే సార్. చేద్దాం. అలాగేనా? ఏయ్ రండ్రా. రిపోర్ట్స్ రావడానికి టైం ఉంది కాబట్టి ముందే రాజేష్ గారిని ఎలా తప్పించాలో ఆలోచించాలి. ముగ్గురం మార్కెట్లోకి వెళ్తాం. వీడొక్కడే కదా కార్ దగ్గర ఉంటాడు. శేషుగాడికి మెసేజ్ పెట్టి పట్టుకెళ్ళి ఇక వీడి జన్మని ముగించమని చెప్తాను. ఎస్, ఇదే మంచి సమయం. నువ్వు ఫినిష్ రా. ఏమైంది రాజేష్? అతనే సార్. ఏం చేశాడు? ఆ రోజు శృతి ఫోటో నా దగ్గర నుంచి లాక్కుని చించేశాడని చెప్పాను కదా సార్, అతనే సార్. నన్ను కిడ్నాప్ చేయాలని చూసింది కూడా అతనే సార్. అతనేనా? అతనే మేడం. ఓరి నాయనో, ఇక్కడే తగలబడ్డావేంట్రా? గుట్టుగా ముగిద్దామంటే రట్ట ఎలానే ఉంది. వీడు నేనేం చెప్పాడు కదా బాబోయ్. అతన్ని పట్టుకుంటే నా శృతి ఎక్కడుందో తెలుస్తుంది మేడం. తెలిసినోడే, తెలుసుకుందాంరా. అడిగేది నిజమే. అదే అక్షర్ గారు చెప్తున్నా. ఫోటో చించడం వాస్తవమే గాని ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో నాకు తెలీదు. తెలియనప్పుడు ఎందుకు చించావు? తెలుసు అక్షర్ గారు, శృతికి ఇంకెప్పుడు కనపడకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ అమ్మాయిని ఎవరో కాపాడాలనే, వేరే ఏం లేదు. శృతి ఎవరో తెలీదు. శృతి ఎవరో తెలీదా? మీ శృతి తెలుసు, ఆ శృతి ఎవరో తెలీదు. ఎప్పుడు చూడనే లేదు. నిజం. అసలు ఆ రోజు అరవింద్ గారు మనిషి అని చెప్పుంటే ఫోటోనే చించేవాడిని కాదు. నాకు తెలియదు కదా. ఇంతకీ ఎవరా శృతి అక్షర? అసలు ఏంటా కదా? తెలీదంటున్నావుగా, కథలన్నీ నీకెందుకు? నాకెందుకు? కాకపోతే ఏమైందమ్మా? పూజ అంటే నేనే చేస్తాను. ప్రసాదాలకి రాధమ్మ గారిని పిలిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అత్తయ్య. మా అమ్మ దేనికి? చెప్పాను కదా, అదే ఆవిడే ఎందుకు? ఎందుకంటే గుళ్ళో ప్రసాదాలు చేసేది మీ అమ్మగారే కదా, అయితే చేయించేది మనమే కదా. గేమ్ రేపటి నుంచి నా వైపు టర్న్ అవుతుంది. నీ ఫోకస్ మారుతుంది చూడు. అక్షర, మీ అమ్మగారిని కోరి మరీ రప్పిస్తుంది. నాకు
నాకేదో అనుమానంగా ఉంది. ఏదో ట్రై చేస్తుందిలేండి. దాని టార్గెట్ రీచ్ అవ్వలేదు. డోంట్ వరీ. ఈ కాన్ఫిడెంటే అక్షర, నీలో నాకు నచ్చేదే. దాని నడక నత్త నడకే కావాలి. చేసిన దానికి అది జైలుకి పోవాలి. రేపు అమ్మవారి ఇంటికి వస్తుంది కదండి, పంపిస్తుంది. అక్షర, ఏం చేస్తున్నావు? అమ్మవారికి దండ కడుతున్నానండి. ఇంతకీ మీరెందుకు వచ్చారు? అదేంటో ఎలా అడిగావు? ఏం కావాలి అని. కూర్చోవచ్చా? త్వరగా ఏంటో చెప్పి పడుకోండి, పొద్దున్నే లేవాలి. ఉండి నేనేం జాగారం చేయించనులే. అబ్బా, దేనికొచ్చారు? రేపు నవరాత్రులు మొదలు కదా. ఉమ్, నువ్వు ఈ ఇంటి కోడలివిగా. అయితే పండగ కళ నీలో కనబడాలని అని నీ చేతులు బోసిగా ఉంచకూడదు అని ఇప్పుడేగా చెప్పా. సరే, పెట్టుకుంటానులే. ఆహా, నా చేతులతోటే నా బంగారం చేతులకు పెట్టాలి. ఏవండి, మొగుడు పడే ఈ మాత్రం ముచ్చట కూడా వద్దంటావా? నేను అడిగింది ఏమన్నా నేరమా? పెళ్ళానికి గోరింటాకు పెట్టడం ఘోరమా? ఇదెక్కడా చూడని పాపమా? ఉమ్, ఇదేదో ముందే చేయొచ్చుగా అండి. మీ ముందే చాచాను. ఇక వదలనుగా. మీకొచ్చా? నీ చెయ్యి పట్టుకుంటే ఆ దేవ వచ్చేస్తా. రాయికి కూడా రాగాలు పలికించే స్పర్శ నీది. చాలు. పూర్తయ్యాక చూడు. ఫినిష్. ఇప్పుడు బాపు వేసిన పెయింటింగ్ లా ఉంది. ఉమ్, నచ్చిందా? మీరింత మంచూరేంటండి? సారీ, ఐమ్ రౌడీ. ఏం కాదు. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. దుర్గమ్మ, మంచి భర్తనిచ్చావు. అలాగే నా మాట నిలబెట్టడానికి రా. చేస్తే గాని ఆ భాగ్యం దక్కదు. ఆ అమ్మే మా అమ్మని నారాదమ్మా అనుకుంది. ఇంకేం కావాలి? బాగా చెప్పావమ్మా. టిక్క కుదిరిందా? సర్లే, ఈ తేనె పూసిన మాటలకేం కానీ తీసుకెళ్ళు. వచ్చిన పని మొదలు పెడుతుంది. రామ్మా. ఎలా వెళుతున్నారో అలానే వెళతారు. పంపిస్తా. జై దుర్గమ్మ. జై దుర్గా. జై దుర్గమ్మ. జై దుర్గమ్మ. ఎలా ఉంటున్నావమ్మా? నా తప్పేం లేనప్పుడు నా ఇంట్లో నాకుండడానికి భయం ఏంటమ్మా? నాకు భయంగా ఉందమ్మా. ఏం కాదమ్మా, ఆ అమ్మవారున్నారు. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మవారు వస్తున్నారు, హారతి తెస్తున్నారు. ఆ సుందర దృశ్యాన్ని ప్రేక్షక పాత్రలో చూద్దురు గాని. వెళ్ళండి. నేను కాదు, అత్తయ్యే పిలుస్తున్నారు. గో గో గో. పదమ్మా. అప్పుడే ఏమైందే? నన్ను ఊపిరి పీల్చుకొనివ్వా? మీకసలు లేకుండానే చేస్తాను. నిజంగా నాకు నమ్మకం లేదు. అదే మాట 10 సార్లు అనకండి. చేస్తుంది చూడండి. హ్మ్.
జై దుర్గా భవానీ. జై మాతా. జై జై బోలో దుర్గా మాతా కే. జై జై బోలో దుర్గా మాతా కే. జై జై బోలో దుర్గా మాతా కే. జై. ఇలాంటి దాన్ని చెప్పుతో కొట్టి తరుముతావో, ప్రాణాలు పోయే వరకు కొట్టి 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 చంపమంటావో చెప్పు. చెప్పండమ్మా, మీ చేత్తో కూడా ఈ పాపిష్టాల్ని ముట్టుకోకండి. ఏం చేయాలో చెప్పండి, కానిచ్చేస్తాం. అవును బుజ్జమ్మ, తప్పు చేసిన వాడు తనవాడైనా ధర్మంగా వెళ్తావు కదా. ఇన్ని తప్పులు చేసిన దీన్ని వదిలేస్తావా? వదలను. ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలి? శృతి, ఏం చేస్తుంది? రాజేష్ పట్టుకో. ఓకే సార్. శృతి, శృతి, అమ్మ అక్షర, హారతి పళ్ళెం పట్టుకో. మౌనం అంగీకారమే. వెళ్ళు. ఏంటో ఇలా అయిపోయింది. అమ్మవారు నీ చేతుల మీద జరిపించాలనుకుంటున్నారు. జరిపించమ్మా. జరిపిస్తాను. జై బోలో దుర్గా మాతా కే. జై జై బోలో దుర్గా మాతా కే. జై జై బోలో దుర్గా మాతా కే. జై జై బోలో దుర్గా మాతా కే. జై. చెప్పాగా బుజ్జమ్మ, నమ్మకం లేదని. ఆ అమ్మాయిని నమ్మి ఏదీ చేయకూడదు. మీ కోడల్లే నమ్మాలా? అది ఈ జన్మకి జరగదు. రాజేష్, పైన శృతి రూమ్ లో ఉన్నాయి, వెళ్ళడుగు, ఇస్తుంది. అలాగే. వామ్మో, వీడిని పంపిస్తుందంటే వీడికి కనిపించకూడదనే కదా ఇంత చేశాను. ఇప్పుడెలా దేవుడా? టెన్షన్ తోనే చంపేసేలా ఉన్నాడు. మళ్ళీ ఏంట్రా? ఒంట్లో బాలేదండి? అంటే పూజ జరుగుతుంది కదా, మీరు రాకుండా దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటే డౌట్ వచ్చింది. నీ డౌట్లు తగలేయా? ఓరా, నీకెందుకురా? సారీ అండి.
అమ్మయ్యా. ఏంటంట నాకు ఈ గోళ? అత్తయ్య ఎంత గుర్రుగా ఉందో ఏంటో. అమ్మవారి నవరాత్రులు మీరు చేస్తున్నారు కదా, ఈ 9 రోజులను ఒక దీక్షగా భావించి చేస్తే కోరిన కోరికలను అమ్మవారు తీరుస్తారు. అలాగే చేస్తానండి. చాలా నిష్ఠగా చేయాలమ్మా. పాదరక్షలు ధరించరాదు. కటిక నేలపైనే నిద్రించాలి. నేల భోజనం చేస్తే ఇంకా మంచిది. చేస్తాను పంతులు గారు. అభిష్ట సిద్ధిరస్తు. నిండు మనసుతో కల్మషం లేని కోరికను మనసులో అనుకుని అమ్మవారికి అఖండ దీపం వెలిగించమ్మా. అమ్మా, నా కోరికొక్కటి, అత్తయ్యని నిర్దోషిగా నిరూపించాలి. నా కోరికలో న్యాయం ఉంటే నా తోడుండు, నా వెంటుండి నాకు విజయాన్నివ్వు. తల్లి, నా బిడ్డకు స్వార్థమనేదే ఉండదు. దాని నిస్వార్థమైన కోరికను తీర్చమ్మా. అమ్మా, మనసుకు అలజడే కాని సంతోషం అన్నదే లేదు. కన్న బిడ్డకు కూడా శత్రువునయ్యే పరిస్థితి వచ్చింది. న్యాయంగా అడుగుతున్నాను, న్యాయాన్ని గెలిపించు. లేని నొప్పే ఉంది అత్తయ్య. కాకపోతే ఉండలేక అలాగే వచ్చేసాను. ఇక దేనికి? మీ సమక్షంలో పూజ చూసినా పుణ్యం దక్కుతుందని అత్తయ్య. నెక్స్ట్ ఇయర్ నేనే చేస్తాను అత్తయ్య. షూర్, ప్రామిస్. సర్లే. ఓకే, కూల్ అయింది. ఓం శ్రీ దుర్గాయే నమః. మహాలక్ష్మీ మాత్యే నమః. ఓం సర్వదేవతాభ్యే నమః. స్వయంగా ఒక విషయంలో చూసింది కాబట్టి చప్పుడు చేయకు. అత్తయ్య గారు, మీకు అభ్యంతరం లేదు కదా? ఎందుకుంటుందే? నీకు నమ్మకం లేకే పిలిచి నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు. ఏంటి బుజ్జమ్మ ఆలోచిస్తున్నావు? రుద్రయ్య గారి మీద ఇప్పుడు నమ్మకం లేదా? 100కి 100 పాళ్ళు ఉంది. ఉందా? ముందు మీరు నమ్ముతున్న నమ్మకం ఏ పాటితో మీకు తెలుస్తుందిగా. దానికి ఒప్పుకుంటున్నాను. దోషం చేసిందమ్మా. నువ్వు దీన్ని తల మీద పెట్టుకున్నందుకు నిన్నే తలదించుకునేలా చేసింది. నా కూతుర్ని అనుకున్నారు కదండి, కాదని తేలింది. ఎవరో తెలిసింది. మీ ముందే ఉంది. ఏం చెబుతారో చెప్పండి. రావే. అత్తయ్య, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. రావే. అత్తయ్య, వల్లే బయటపడిందండి. నాదే ఉందమ్మా, అంతా తల్లి మహిమ. వెళ్ళొస్తానమ్మా. ఉండండి రుద్రయ్య గారు, మా తృప్తి కోసం దక్షిణ తీసుకుని వెళ్దురు గాని. ఇది నా గొప్ప కాదమ్మా, ఆ దేవి గొప్ప. దానికి కాసులు తీసుకోను. అలా అనకండి రుద్రయ్య గారు. మాకింత మేలు చేశారు. మిమ్మల్ని ఉత్తి చేతులతో పంపడం మాకు బాగోదు. కాదనకండి. అంతగా ఇవ్వాలనుకుంటే నా గోశాలకివ్వండి, నా కొరకు తీసుకోను. సరే రుద్రయ్య గారు, గోవుల సంరక్షణకివ్వడం మాకింకా పుణ్యం. ఉండండి. దాన్ని ప్రాణాపాయ స్థితి వరకు తీసుకెళ్ళావు. పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచావు కదే. నమ్మించి నా గొంతు కోసావు. అత్తయ్య, ఎందుకు చేశావు? అత్తయ్య, దేనికి చేశావు? అత్తయ్య, నువ్వు చెప్పే సందేశాన్ని విని నిన్ను క్షమించేశానని చెప్పడానికి కాదే నిన్నిక్కడికి తీసుకొచ్చింది. నిన్ను చంపేస్తాను కదే. అక్కడైతే ఎవరన్నా ఆపుతారు. అందుకు నిన్ను బతకనివ్వను. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య, వద్దు, వద్దు.
అత్తయ్య నన్ను చంపొద్దు అత్తయ్య. నిన్ను ప్రాణాలతో వదలను. అత్తయ్య ఒకసారి కింద చూడండి ప్లీజ్ అత్తయ్య, అటు చూడండి. వెళ్ళొస్తాను. తొందరపడ్డానమ్మా, నన్ను క్షమించు. అయ్యో, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటత్తయ్య? నన్ను నమ్మితే చాలు. నమ్ముతున్నాను శృతి. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. నా బాధ ఏంటంటే ఇలాంటి విషయాల్లో కూడా మన వాళ్ళు దానికి సహకరిస్తున్నారు. నా బాధ ఏంటంటే ఇలాంటి విషయాల్లో కూడా మన వాళ్ళు దానికి సహకరిస్తున్నారు. నన్ను ఇరికించేశానని సంబరం చేసుకుంటున్నట్టుంది. పద. పర్లేదు అత్తయ్య, గొడవేం పడకండి, వదిలేసేయండి. సమస్య లేదు, రా. అక్షర, నన్ను పట్టించాననుకొని వాడు నిజం చెప్పిన దానికి అంతిచ్చి నువ్వే పట్టుబడ్డావు. నీ టైం బ్యాడ్. ఇప్పుడు నీకుంటుంది బ్యాండ్. ఆగు. ఆగంది మీ ఆవిడరా, దొరికిపోతుందనే ఇదంతా. అత్తయ్య, మీ తప్పు లేదు. మీకు చూపిస్తున్న దృష్టి సరిగ్గా లేదు. నేను తప్పు చేయలేదు, మీ తప్పు లేదని నిరూపిస్తాను. కోర్టు వాయిదా రోజు మీకే తెలుస్తాయి. అబద్ధాలు చెప్పిస్తున్నానో నిజాలు చెప్తున్నారో ఆ రోజు తెలుస్తుంది. సరే, అదొక్కటేగా మిగిలింది, అదే చూస్తాను. నిన్ను మాత్రం జీవితంలో నమ్మను. ఇంకా అదే ఆలోచిస్తున్నావా? లేదమ్మా. నువ్వు అక్షర ధైర్యం చెప్పేదానివి. ధైర్యంగానే ఉండాలి. ఉంటానండి, ఇక ఉంటాను. మీరు భోజనం చేశారా? అందరివి అయిపోయాయమ్మా, నువ్వే చెయ్యాలి. రా అక్షర. ఆకలిగా లేదండి. ఉదయం నుంచి నువ్వేం తినలేదు. కటిక ఉపవాసం ఉండక్కర్లేదు. అవునమ్మా, రా తిందుగాని. తీసుకోండి అత్తయ్య గారు. అక్షర, నేను ఇక్కడే పడుకుంటాను. ఏమండి, మీరెందుకండి ఇక్కడ? సోఫాలో వెళ్ళి పడుకోండి. పర్లేదు, ఇక్కడే పడుకుంటాను. ప్లీజ్ అండి. మీరు వెళ్ళి సోఫాలో పడుకోండి బాబు. సరే. మన కోసం బాబు కష్టపడుతున్నాడు. ఈ రోజు ఇలా అయింది, రేపేమవుతుందో. వెనకబడిపోయానమ్మా. ముందుకెళ్లే ఆధారం ఇంకా ఏదైనా కావాలి, చూపించు తల్లి. బాబోయ్, రిపోర్ట్స్ వచ్చేసాయా? వస్తే అరెస్ట్ చేసి తీసుకుపోతాగా. మీ ఫింగర్ ప్రింట్తో మూడోది మ్యాచ్ అయి ఉండాదని సమాచారం అందితే ఎంక్వైరీలో తేలుద్దామని వచ్చుండా. ఎవరో ఆ షాడో ఎవరో అడిగితే చెప్పేస్తారా ఏందిలే గానే, మేమే చెప్తాం. రిపోర్ట్స్ తయారవుతుండాయి, వస్తాయి. నా పని అయ్యట్టే ఉంది. నమస్తే,
బుజ్జమ్మ గారు కోర్టులో కలుద్దాం. గాడ్ ఈస్ గ్రేట్. వీడు చెప్తోంది నిజమేనా? మూడో వాళ్ళు ఎవరై ఉంటారు? చెప్పినా నువ్వు నీ నమ్మకం మీదే ఉంటావు కదమ్మా. రిపోర్ట్స్ వస్తాయిగా, అప్పుడు నీకే తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. వాడిచ్చిన బిల్డప్కి రిపోర్ట్స్ వస్తే నన్ను వదలడు. ఈ జీవితం అంతా జైలు పాలైతే ఇక బావగారి జీవితంలోకి నేను వెళ్లేదెప్పుడు? నో, ఎస్ఐనే ఆపాలి. వాడు లంచాలు మరిగిన వాడే కదా, కొనేస్తా. దీనిలో వణుకు మొదలైంది. ఏదో చేయాలని చూస్తుంది. పట్టుకుంటా.